హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరనుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడించేందుకు వైసీపీ చాలా పెద్ద స్కే చేసింది. అదేది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు హిందూపురం ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు వైసీపీ 5 ఏళ్ల పాలనలో నందమూరి బాలకృష్ణని ముప్పు తుప్పులు పెట్టారు. 4 మండపాల్లో టీడీపీ నేతల్ని కొనుగోలు చేశారనేది అప్పట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క మాట. 4 మండలాల్లో టీడీపీ నేతల్ని కొనుగోలు చేశారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ యాక్టివ్ నాయకులపై ఫోకస్ పెట్టారు. కేసులతో భయపెట్టారు. మరికొందరిని డబ్బులతో కొనుగోలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నందమూరి బాలకృష్ణ ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని శపథం చేశారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకలాగా భావిస్తే హిందూపురం ప్రజలు మరోలా భావించారు. వైసీపీని దారుణంగా ఓడించారు. తాజాగా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ తో పాటుగా వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వారి రాజీనామాని ఆమోదం తెలిపింది. దీంతో మరో వారం రోజుల్లో చైర్మన్ తో పాటుగా వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరేయాలని బాలకృష్ణ భావించారు. అందుకు తగ్గట్టు ప్లాన్ రూపొందించారు. అయితే వైసీపీ కౌన్సిల్ సాయంతో ఎటువంటి విమర్శలు రాకుండా మరి చూసుకోవాలని భావించారు. టీడీపీకి సంబంధించిన నేతను కొత్తగా చైర్మన్ గా ఎంపిక చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే టీడీపీ నేత రమేష్ చైర్మన్ గా చేశారు. మరో వారం రోజుల్లో ఆయన చైర్మన్ గా అయితే ఎదగడం ఖాయం. హిందూపురంలో బాలకృష్ణని ఓడించేందుకు జగన్ తో పాటు పెద్దిరెడ్డి ఆహర్నిశలు శ్రమించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల్ని మార్చారు. ఇదే బాలకృష్ణకి వరంగా మారింది. గతంలో బాలకృష్ణ వెంట నడిచిన నేతలని బలవంతంగా లాక్కున్నారు. కొద్దిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా నేతను రంగంలోకి దించారు. హిందూపురం ఎమ్మెల్యేగా బళ్ళారి మహిళా నేతను బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. మరి అందుకే ఈసారి పోటీ చేస్తున్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధుల యొక్క యూటర్న్ తీసుకునే వరకు ఉండడం జరిగింది.